మెడికల్ మాఫియా నుండి ప్రజల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. అయ్యా, ఏదైనా పేద ప్రజలు కానీ, సామాన్యులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళి తన వైద్యం నిమిత్తం డాక్టర్ గారికి చూపించుకున్న తర్వాత డాక్టర్ గారు ఏదైతే తనకు కావాల్సిన మందులు రాస్తారో ఆ మందులన్నీ కూడా ఆ హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న ఆ మెడికల్ షాప్లోనే కొనాలి అంటారు. ఎందుకంటే ఆ మెడిసిన్ ఆ హాస్పిటల్ తప్ప ఇంకొక మందుల షాపులో దొరకవు. నాకు అర్థం కాల, ఇదే విడ్డూరం. ఎవరికైనా జబ్బు చేస్తే మెడిసిన్ అనేది అన్ని చోట్ల దొరికేది ఉంటుందా? ఒక హాస్పిటల్లోనే ఆ హాస్పిటల్ పరిధిలో ఉన్న మెడికల్ షాప్లోనే దొరుకుతుందా? అసలు మెడికల్ షాప్ వాళ్ళు రాసిన మెడిసిన్ని ఏమాత్రం కూడా ఒక పేపర్ మీద కూడా దీనికి ఇంత బిల్లు అయిందని రాయరు. క్యాలిక్యులేటర్ మీద కొట్టి మీరు 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి, 1000 ఇవ్వండి, 1500 అంటే తప్పనిసరిగా ప్రజలపై భారం పడుతుంది. అసలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అసలు మెడికల్ షాపులకి హాస్పిటల్కి సంబంధం ఏంది? మెడికల్ షాపులు అనేది ఆ రోగికి ఎక్కడ కావాలంటే అక్కడ మెడిసిన్ కొనుక్కునే విధంగా ఉండాలి తప్ప ఆ హాస్పిటల్లో కొనాలనేది ఏముంది? ఒక హాస్పిటల్లో కొన్న మెడిసిన్ బయటికి వెళ్తే అక్కడ 1000 అయితే బయట 500కే వస్తున్నాయి. ఈ మెడికల్ మాఫియాని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని, ఎవరైతే దీనికి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఏ నియోజకవర్గ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ నియోజకవర్గంలో సరిగ్గా పనిచేసి ప్రజలను కాపాడాలని లేనిచో మళ్ళీ ప్రజలతోట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ సమస్య పరిష్కారం కాబట్టి ప్రజా ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని మెడికల్ మాఫియా నుండి ప్రజల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తుంది.